ఇటీవల జరిగిన ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర పరాజయం పాలవడం జాతీయ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టించింది. ఈ ఫలితం ఆంధ్రప్రదేశ్ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఓటమి కేవలం కాంగ్రెస్ పరాజయం మాత్రమే కాదని, బీజేపీకి అనుకూలంగా జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలను సూచిస్తుందని టీడీపీలో అంతర్గత చర్చ జరుగుతుంది. రాహుల్ ఓటమి, ఆ వెంటనే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సత్తా మరింత పెరగడం, ఏపీలో బీజేపీ తన ప్లాన్ను మార్చుకునే అవకాశం ఉందనే భయాన్ని టీడీపీ శ్రేణుల్లో కలిగిస్తుంది. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా నామమాత్రపు స్థానాలు దక్కించుకున్న టీడీపీ, మోడీ, అమిత్ షాల జాతీయ ఎజెండా ముందు రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలను నెరవేరుతాయా అన్న సందేహం పడింది. రాహుల్ గాంధీ పరాజయం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా టీడీపీలోని కీలక నేతలు జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో తప్పు చేశామనే భావనలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో బీజేపీపై విమర్శనాత్మక వైఖరిని తీసుకున్న చరిత్ర టీడీపీకి ఉండడం, ఇప్పుడు అనివార్యంగా పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఒక రకంగా ఇబ్బందికర పరిణామంగా మారింది. రాహుల్ ఓటమి తర్వాత ఇండియా కూటమి బలహీనపడడం, మోడీ నాయకత్వం మరింత బలోపేతం కావడం టీడీపీకి మింగుడు పడలేదు. భవిష్యత్తులో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ జాతీయ స్థాయిలో బలహీనపడుతున్న ప్రతిపక్షం కారణంగా కేంద్రం దృష్టిలో టీడీపీ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో వర్గాల్లో ఆసక్తికరమైన పుకారు బలంగా వినిపిస్తుంది. అదే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రధాని మోడీ భారీ ప్లాన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వైసీపీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలబడడం, ఆ పార్టీకి ఉన్న 40% పైగా ఓటు బ్యాంకును బీజేపీ జాతీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తుందని ఆ ప్లాన్ సారాంశం. ముఖ్యంగా పార్లమెంటులో కీలక బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభలో వైసీపీ మద్దతును బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ కీలకంగానే చూసింది. రాహుల్ గాంధీ ఓటమి తర్వాత మోడీ మరింత పకడ్బందీగా తమ జాతీయ ఎజెండాను అమలు చేయాలని భావిస్తే జగన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఆశ్చర్యంగా కల్పించుకోవచ్చు. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ జగన్కు ఒక బలమైన వ్యూహాత్మక ప్రతిపక్షంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి నిదర్శనంగా కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ వేగం తగ్గినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. టీడీపీ నాయకత్వం ఈ పుకార్లను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకవైపు పరిపాలన, మరోవైపు అంతర్గత రాజకీయాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రాజకీయాల సమీన రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి.